ఇటీవల తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు చూసినట్టయితే ఇద్దరు వ్యక్తులు స్పష్టంగా కనపడుతున్నారు. అది కేటీఆర్, హరీష్ రావు. నేనంటాను, నేను వ్యక్తులుగా అతిశయోక్తి చెప్పడం కాదు, కానీ యుద్ధంలో కృష్ణార్జున్ లాగా వాళ్ళు పనిచేశారు. నిజంగా కృష్ణార్జున్ లాగానే పనిచేశారు. మెజార్టీగా ఉన్న కౌరవ సైన్యాన్ని ఎదుర్కోవడం కోసం చేసిన కృషి అంతా అనిపించింది. నేనేం వాళ్ళని అధికార పార్టీని కౌరవులు అనడం లేదు, కానీ యుద్ధంలో ఒక కృష్ణార్జునుల యొక్క పాత్రని వాళ్ళు ఖచ్చితంగా పోషించారని చెప్పొచ్చు. ఎందుకంటే స్పష్టంగా వాళ్ళ మాటలు ఎంత గమ్మత్తుగా అంటే, జనరల్గా అధికార పార్టీ చేస్తూ ఉంటుంది. ఏమని సబ్జెక్టుని తీసుకురావాలని ట్రై చేసేది అధికార పార్టీ చేస్తుంది, దాన్ని గందరగోళపరిచే ప్రయత్నాన్ని ప్రతిపక్షాలు చేస్తాయి. కానీ ఇక్కడ రివర్స్ గేర్ కనపడింది. సబ్జెక్టుని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలనేమో ప్రతిపక్షం పనిచేసింది, ఆ సబ్జెక్టు నుంచి డీవియేట్ అయి చెప్పి ఏదో ఒకటి సృష్టించాలనేమో అధికార పక్షం చేసింది. ఇది స్పష్టంగా కనపడుతూ ఉంది. నువ్వు ఏది చేసినా, అంటే గత ప్రభుత్వం మీద ఒక ఆరోపణ చేస్తే ఆ ఆరోపణకి ప్రతిపక్షం క్లారిటీ ఇస్తున్నప్పుడు దాన్ని గందరగోళపరిచి మళ్ళీ ఆ వాదన నుంచి బయటికి పోదామని అధికార పార్టీ చూసింది తప్ప, దాన్ని తాను సమర్థించుకుని ఆరోపణ కరెక్ట్ అని చెప్పేసి నిర్దిష్టమైన సబ్జెక్టుని ప్రజల్లో పట్టుకుపోవడంలో అధికార పార్టీ ఫెయిల్ అయింది. కానీ సబ్జెక్టుని ఎంత రెచ్చగొట్టినా, ఎంత డీవియేట్ చేయాలని చూసినా, ఒక్క మాటకు 5-6 లేసి మాట్లాడినా, వ్యక్తిగతంగా దూషించిన విషయాన్ని డీవియేట్ కాకుండా, టైంని వృధా చేయకుండా స్పష్టంగా సబ్జెక్టుని మాదే తప్పు లేదు, ఇది అని చెప్పడంలో ప్రతిపక్షం ఖచ్చితంగా సఫలమైంది. అందులో ఈ ప్రతిపక్షానికి నాయకత్వం వహించిన దీంట్లో కృష్ణార్జున్ లాగా, నాకు యుద్ధంలో కృష్ణార్జున్ లాగా నేను హరీష్ రావుని, కేటీఆర్ని పోల్చాలనుకున్నాను. అది ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మొన్న అసెంబ్లీ మాత్రం స్పష్టంగా ఆ పాత్రలు కనపడ్డాయి.